రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, ఏబిఎన్ బిజినెస్ న్యూస్ కు స్వాగతం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మరి ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ పెరగడానికి కారణం ఏంటి? అంటే ఇది బుల్ రన్ మొదలైంది అనుకోవచ్చా, లేకపోతే తాత్కాలికమైన పెరుగుదల అంటారా? బుల్ రన్ మొదలైందని అనుకోవచ్చు అండి. ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకుంటే మార్కెట్లు మార్చి వరకు కరెక్షన్ జరుగుతూ ఉంటాయండి. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక రీజన్ తో కరెక్షన్ జరుగుతుంది. 2020లో చూసుకుంటే కరోనా వచ్చింది, మనకు ఇప్పుడు చూసుకుంటే గల్ఫ్ వార్ వచ్చింది. ఇట్లా ఎవ్రీ ఇయర్ మనకి కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ నుంచి మార్కెట్లు రికవరీ అవుతాయండి. దానికి తోడుగా మనకి రీసెంట్ గా వచ్చిన న్యూస్, అంటే నిన్న గానీ ఈ రోజు గానీ వచ్చిన న్యూస్లు కూడా మనకి మార్కెట్లు పెరగడానికి దోహదం చేసిందని అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా యుద్ధం అనేది 2-3 వారాల్లో ముగియడానికి స్కోప్ ఉంది, ఛాన్స్ ఉందని చెప్పడం. అలాగే ఇరాన్ కూడా మేము చర్చలకి సుముఖంగానే ఉన్నామని వారు చెప్పడం. సో ఒక విధంగా చూస్తే అన్ని విధాలా కూడా ప్రెషర్ అనేది అమెరికా మీద మౌంట్ అవుతుంది. మిగతా దేశాలు కూడా యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముగించాలి, క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో కొద్దిగా రెండు దేశాలు, ఇరాన్ అలాగే అమెరికా రెండు కూడా వెనక్కి తగ్గినట్లుగానే మనం భావించవచ్చు. అదేవిధంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి చూసుకుంటే చాలా వరకు కూడా షిప్స్ కి సేఫ్ ప్యాసేజ్ అనేది వాళ్ళు కల్పిస్తున్నారు ఇరాన్ వాళ్ళు. అంటే కేవలం కొన్ని లిమిటెడ్ కంట్రీస్ ఏవైతే ఇరాన్కి సంబంధించి ఎగెనిస్ట్ గా ఉన్న కంట్రీస్, అంటే అమెరికా, ఇజ్రాయెల్, దాంతో పాటు వీటిని సపోర్ట్ చేసే కంట్రీలకి సంబంధించిన షిప్లు కాకుండా మిగతా దేశాలన్ని షిప్స్ కి కూడా సేఫ్ ప్యాసేజ్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన భారతదేశానికి సంబంధించి ఏవైతే ఆల్రెడీ లోడింగ్ అయి ఉన్నాయో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ సంబంధించిన షిప్స్ అన్ని కూడా మనకి భారతదేశం అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అనేది ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఏదన్నా ఉంటే ఒక చిన్న చితక జరుగుతాయి సంఘటనలో. అంటే ఏ కారణం చేత అయితే వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు, ముఖ్యంగా ఇరాన్ లో రిజిమ్ చేంజెస్ కి అలాగే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేయడానికి అనే కాజ్ తో యుద్ధం స్టార్ట్ చేశారు. రెండు కూడా వాళ్ళు సాధించారు కాబట్టి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు అనుకోవచ్చు అండి. సో మార్కెట్లు కూడా దీన్ని ఒక సానుకూల అంశంగానే తీసుకుని మార్కెట్లు అయితే పుంజుకున్నాయండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్లో మనకి మేజర్ గా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్ అండి 4.84% పెరిగింది. సో పిఎస్యు బ్యాంక్స్ వచ్చేసి మనకి 4.13 అండి. మేజర్ గా పిఎస్యు బ్యాంక్స్ అండ్ మైక్రో క్యాప్స్ ఈ రోజు మనకి మార్కెట్ పెరగడానికి ఎక్కువగా దోహదపడి అని చెప్పుకోవచ్చు అండి. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి అనిత గారు ఉన్నారు. అనిత గారు నమస్తే సార్. నమస్తే అండి. మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లారస్ ల్యాబ్స్ ఉన్నాయండి 950 యావరేజ్ లో. ఇప్పుడు ఏమైనా కంటిన్యూ ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు అంటారు లారస్ ల్యాబ్స్? అలాగే నేను ఫ్రెష్ గా అశోక్ లేలాండ్ తీసుకోవాలనుకుంటున్నానండి, తీసుకోవచ్చా అండి? లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేయండి మేడం. 1150 వరకు వెళ్తుందండి. మళ్ళీ రీసెంట్ గా మనకి హై వచ్చేసి 1141 వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ అది కూడా క్రాస్ 1150 వరకు వెళ్తుంది. లారస్ ల్యాబ్స్ అయితే హోల్డ్ చేయండి, మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఈ రోజు కూడా 4% పెరిగింది. అలాగే అశోక్ లేలాండ్ మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 144 వరకు కూడా అశోక్ లేలాండ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 144 ఆ జోన్ కి వచ్చినప్పుడు మీరు తక్కువ క్వాంటిటీతో అశోక్ లేలాండ్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. రైట్, ఇంకో కాల్ రండి. చిత్తూరు నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి సార్. అడగండి మీ డౌట్. సార్ ఒక 3 స్టార్స్ సార్, 3 ప్రెస్బై, ఒకటి టెక్స్మాకో రైలు, సెకండ్ ఐఆర్బి ఇన్ఫ్రా, థర్డ్ వన్ క్యాప్స్టన్. 3 ప్రెస్బై సార్. లాస్ట్ వన్ ఏంటిదండి? క్యాప్షన్ క్యాప్స్టన్ సార్, క్యాప్షన్ సర్వీసెస్. క్యాప్షన్ సర్వీసెస్ ఫ్రెష్ బై ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా రాజు గారు? అవును మేడం, 3 ఫ్రెష్ బై మేడం. ఓకే, వాట్ డు యు సజెస్ట్? టెక్స్మాకో రైలు అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి. బాగా బాటమ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ రోజు అయితే 11.68% పాజిటివ్ లో ఉన్నా కూడా మనం ఈ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కొద్దిగా పెరిగిన తర్వాత అరౌండ్ 94-95 దాటిన తర్వాత టెక్స్టైల్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి.
అది కూడా కొద్దిగా తక్కువ క్వాంటిటీతోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఐఆర్బి ఇన్ఫ్రా వచ్చేసి మనకి 21.92లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో తక్కువ క్వాంటిటీ ఎంట్రీ ఐఆర్బిలో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే క్యాప్స్టన్ సర్వీసెస్ అన్నారు. సో క్యాప్స్టన్ సర్వీసెస్ వచ్చేసి 284లో ఉందండి. కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోండి సార్ క్యాప్స్టన్ లో కూడా. రైట్ అండి. రైట్. అయితే వెంకట్ గారు, ప్రస్తుతం మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందంటే ఏం చెప్తారు? సో మనం నిఫ్టీ కనుక చూసుకుంటే 22,800 పైన క్లోజ్ అయితే మాత్రమే మనకి బుల్లిష్ రన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. ఈ రోజు ఓపెనింగ్ కనుక చూసుకుంటే మనకి 22,899లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వలేకపోయిందండి నిఫ్టీ. సో కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల వరకు లాస్ లో చూసుకున్నారు. సో నిన్నటి నుంచి చూసుకుంటే నిన్న మండే నుంచి చూసుకుంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ నిఫ్టీ అనేది 2.78% హైలో ఓపెన్ అయింది. దాంతో చాలా వరకు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చారండి. సో 22,800 పైన గనక మనకి ఈ రోజు కనుక క్లోజ్ అవ్వగలిగితే మనకి మళ్ళీ బుల్లిష్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ కిందకు వచ్చిందంటే మాత్రం కొద్దిగా కన్సాలిడేషన్ ఫేజ్ లా కనిపిస్తుందండి. 23,500 దాటే అవకాశం ఉందంటారా? 23,500 అయితే దాటుతుందండి. కమింగ్ 1 వీక్ లో అయితే దాటుతుంది. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఇయర్లీ రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి. కంపెనీలు ఇయర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి ఏప్రిల్లో. సో ఈ రిజల్ట్స్ బేస్డ్ గానే మనకి మొమెంటం ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చే కంపెనీస్ అన్ని కూడా మనకి మొమెంటం స్టార్ట్ అవుతాయి. కాబట్టి 23,500 మీరు ఏదైతే నెంబర్ అంటున్నారో ఆ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, శ్రీధర్ గారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు. నమస్తే మేడం. నమస్తే వెంకట్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఉన్నాయి మోటార్ ఫస్ట్ ఏంటి సార్, అది డౌన్ అవుతుంది. తర్వాత ఫార్మా షేర్లో మ్యాన్కైండ్ ఫార్మా అన్ని ఇవాళ కూడా ఫార్మా షేర్లు డౌన్ లో ఉన్నాయి. వీటి ప్రస్తుతం ఇప్పుడు ఆ ఉన్నాయి మోటార్ దగ్గర తీసుకోవచ్చా, లేకపోతే కొంతకాలం ఆగాల? మార్కెట్ ఏమన్నా లైన్ లో పడినట్ట, లేకపోతే కొంతకాలం చూడాలా సార్? చెప్పండి. మార్కెట్ అయితే లైన్ లోకి వచ్చిందండి. అంటే ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడే ఇంజిన్ స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి. సో ఈ రోజు మనం 4.34% డౌన్ లో అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఏదైనా 1970 రూపాయలు దాటితేనే మనకి హ్యుందాయ్ మోటార్స్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 1970 దాటినంత వరకు కూడా, అంటే మేజర్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ, అది దాటితే తీసుకోవచ్చు. అది దాటినంత వరకు కొద్దిగా మనం అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే మ్యాన్కైండ్ ఫార్మా ఆల్రెడీ మీరు తీసుకున్నారా? ఉన్నాయా? నాకు 2,500లో ఉందండి దగ్గర. హోల్డ్ చేయండి, పర్వాలేదు. హోల్డ్ చేయండి. 2,100 దాటిందంటే పైకి వచ్చేస్తుందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. రైట్. ఇంకో కాలర్ అండి, విజయ్ గారు ఉన్నారు లైన్ లో. విజయ్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఎన్ఎండిసి జిఎండిసి ఈ రెండిట్లో ఏది బెస్ట్ కోల్ ఇండియాలో? ప్లస్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఎన్ఎండిసి జిఎండిసి రెండిట్లో ఏది బెటర్? అలాగే కోల్ ఇండియా కూడా మూడిట్లో ఏది బెటర్ అంటారు? అవునండి. అదే అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే. సో కంపారిటివ్ గా చూసుకుంటే ఎన్ఎండిసి జిఎండిసి కోల్ ఇండియాలో మనకి జిఎండిసి కొద్దిగా బెటర్ గా కనిపిస్తోందండి. టెక్నికల్ గా అయితే జిఎండిసి కొంచెం బెటర్ గా ఉంది. అలాగే లాస్ట్ ఏదో అడిగారు మీరు, మూడో స్టాక్ అల్ట్రాటెక్ తీసుకోవచ్చా? ఎస్, ఓకే, రైట్. అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకోవచ్చా అంటే ఇప్పుడు వద్దండి. మీరు ఏదైనా 10,920 దాటిన తర్వాత తీసుకోండి అల్ట్రాటెక్. ఈ రోజు కూడా ఓపెనింగ్ మనకి 10,000 రేంజ్ లో ఓపెన్ అయింది, కానీ అంటే ఓపెనింగ్ వచ్చేసి 10,800లో ఓపెన్ అయింది, కానీ బట్ సస్టైన్ అవ్వలేకపోయిందండి. 11,112 వరకు వెళ్ళింది. 10,900 పైన క్లోజ్ అవ్వలేకపోయింది. సో ఫ్రెష్ ఎంట్రీ మాత్రం 10,920 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. రైట్. ఇంకో కాలర్ అండి, లలిత గారు ఉన్నారు లైన్ లో. లలిత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయండి. 950 యావరేజ్ లో ఒక 500 షేర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అండి? ఏమైనా 800 లోకి వచ్చింది కదా, అలా వస్తే ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే దాని బదులు శ్రీరామ్ ఫైనాన్స్ బెటర్ అంటారా? మేడం ఇప్పుడు ఎందుకు లాస్ బుక్ చేయటం? లాస్ బుక్ చేయనండి, యావరేజ్ చేసుకోవచ్చా అండి, లేకపోతే దీని ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సింది అమౌంట్ ఉంది, అది శ్రీరామ్ ఫైనాన్స్ బెటర్ అంటారా? ఓకే. సో మనం బజాజ్ ఫైనాన్స్ కనుక గమనిస్తే 2025 అక్టోబర్ నుంచి కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. రీజన్ ఏంటంటే లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనకి అనుకున్నట్లుగా రాలేదు బజాజ్ ఫైనాన్స్ లో. అందువల్ల మనకి కొంచెం డౌన్ అయితే అవుతుంది. బట్
బెటర్ గానే పర్ఫామ్ చేస్తుందండి, బాగానే పెరగడానికి స్కోప్ ఉంది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ నుంచి. ప్రస్తుతం అయితే ఈ ప్రైస్ లో యావరేజ్ ప్లాన్ చేయొద్దండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 800 ఆ జోన్కి వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి. కొద్దిగా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు మనకి పెరిగినట్లు అనిపించినా కూడా ఓపెన్ నుంచి చూసుకుంటే డౌన్ లోనే ఉంది. మనకి ఓపెన్ 832 ఓపెన్ అయినా ప్రస్తుతం 818లో ట్రేడ్ అవుతుంది. 800 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్, ఇంకో కాల్ రండి. రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. పిఎస్యు బ్యాంకుల మీద మన రిజర్వ్ బ్యాంకు ఏదో న్యూస్ చెప్పింది సార్. పిఎస్యు బ్యాంకులకు పాజిటివా నెగిటివా, వచ్చే రోజుల్లో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పెరిగిద్దో తగ్గిద్దో కొంచెం చెప్పండి సార్. అలాగే నాట్కో ఫార్మా 1050 రూపాయల్లో ఉన్నాయి సార్, దాని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. పిఎస్యు బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందండి? అదే సార్, ఇప్పుడు ఇది మార్జిన్ ఇది ఉంది సార్, 3 రోజుల క్రితం వచ్చింది సార్, నేను మర్చిపోయాను. అది బ్యాడ్ ఏదో అర్థం కావట్లేదు సార్. మొన్న ఆ రోజు పడినాయి సార్, ఆ న్యూస్ వచ్చిన రోజు. మండే వచ్చిన న్యూస్ గురించే మీరు చెప్పేది? ఫారెక్స్ సంబంధించిందా? అవును సార్, అవును. రిజర్వ్ బ్యాంకు అది పిఎస్యు బ్యాంక్ అని కాదండి, అన్ని బ్యాంకులకు కూడా. సాధారణంగా బ్యాంకులు ఏం చేస్తాయి అంటే మనకి ఈ డాలర్ కి సంబంధించి, డాలర్ ఒకటే కాదండి, ఫారెన్ కరెన్సీస్ అన్ని కూడా ట్రేడ్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఫారెన్ రెమిటెన్స్ వస్తాయి. ఫారెన్ రెమిటెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ మనకి డాలర్స్ లో తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గా డాలర్స్ తీసుకుంటారు, అక్కడ డాలర్స్ లో తీసుకుంటారు, ఇక్కడ రూపీస్ లో పే చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే కన్వర్షన్ రేట్ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ని వీళ్ళు ప్రాఫిటబిలిటీ చేసుకోవడానికి ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేస్తారంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా ఓపెన్ పొజిషన్స్ ఉంటాయి. సో కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది అంటే ఈ ఓపెన్ పొజిషన్స్ మీరు ఎక్కువ పెట్టుకోవద్దు, డే ఎండ్కి వచ్చేసరికి మీరు ఓపెన్ పొజిషన్స్ అన్ని తగ్గించేసేయండి అని చెప్పేసి కొత్తగా అది రూల్ తీసుకొచ్చిందండి. సో అందువల్ల అది కొద్దిగా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెన్ పొజిషన్స్ అన్నింటినీ ఏప్రిల్ 10వ తారీఖు లోపల క్లోజ్ చేసుకుని నెట్ ఓపెన్ పొజిషన్స్ ని తగ్గించుకోండి అని చెప్పింది. అందువల్ల ఏమైంది అని అంటే కొద్దిగా బ్యాంకులకి అది టెంపరీగా నెగిటివ్ ఏం కానీ పర్మనెంట్ గా ఏం కాదు. ఎందుకంటే ఓపెన్ పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటే ఇమీడియట్ గా కొద్దిగా నష్టం అయితే వస్తుంది. అది కూడా ఎక్కువ ఏం కాదండి, చాలా తక్కువ వస్తుంది. పెద్దగా మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే నాట్కో ఫార్మా బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎస్, తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. రైట్, ఇంకో కాల్ రండి. శేఖర్ గారు ఉన్నారు లైన్ లో. శేఖర్ గారు. నమస్తే మేడం. వెంకట్ గారు కూడా నమస్తే మేడం. మేడం, శ్రీరామ్ ఫైనాన్స్ 916 లో తీసుకున్నా, సమ్మాన్ క్యాపిటల్ 150 లో తీసుకున్నా, పవర్ గ్రిడ్ 298 లో తీసుకున్నా. ఇవి సెల్ చేయాలా హోల్డ్ చేయాలని? పవర్ గ్రిడ్ ఎంతో తీసుకున్నారండి? 298 సార్. 298, ఓకే. శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. కొద్దిగా డౌన్ అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. మనకి 865 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ వరకు వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ పెరుగుతుంది. సమ్మాన్ క్యాపిటల్ 148 లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఇది బాగా కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. మనం 2025 నవంబర్ 20 తర్వాత నుంచి చూసుకుంటే చాలా చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అప్ సైడ్ మూమెంటం అయితే స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ 170 మార్క్ కనుక క్రాస్ అయింది అంటే సమ్మాన్ క్యాపిటల్ తిరిగి పెరిగిపోతుందండి. అలాగే పవర్ గ్రిడ్ దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉందని చెప్పుకోవచ్చు. 298 అన్నారు, ప్రస్తుతం 291.10 లో ఉంది. హోల్డ్ చేయండి, పవర్ గ్రిడ్ కూడా పెరుగుతుందండి. రేపు కడప నుంచి ఇంకో కాలర్ ఉన్నారండి, బిలార్ గారు. బిలార్ గారు. బిలాల్ మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే సార్, నా దగ్గర ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా పవర్ ఇవి ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఎస్బీఐ, ఎన్టీపీసీ అండ్ టాటా పవర్ అండి. ఎక్కువ లాస్ లో ఉన్నారండి, తక్కువ లాస్ లో ఉన్నారా? ఎన్టీపీసీ 15% లాస్ లో ఉన్నాను సార్. ఎస్బీఐ ఒక 15% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. 800 లో ఉంది సార్ ఎస్బీఐ. ఓకే. టాటా పవర్ వచ్చేసి 280 లో ఉన్నాయి సార్. ఓకే, టాటా పవర్, ఎస్బీఐ ప్రాఫిట్ లోనే ఉన్నారు. మనకి ఎస్బీఐ హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఈ రోజు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా మనకి 4% పైన పెరిగింది. ఎస్బీఐ కూడా మనకి 4% పెరిగిందండి. పిఎస్యు బ్యాంక్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇంకా పెరుగుతాయండి. హోల్డ్ చేయొచ్చు ఎస్బీఐ. 1500 మార్క్ వరకు కూడా మీరు ఎస్బీఐని హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే టాటా పవర్ కూడా మీరు హోల్డ్ చేయండి. 1500 సార్. సార్ 1500 ఎగ్జిట్ కామంటారా సార్? 1500 వరకు హోల్డ్ చేయొచ్చండి. టాటా పవర్ మీరు కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నారు కదా, హోల్డ్ చేయండి. కుదిరితే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఒక 50% అయితే టాటా పవర్ లో ప్రాఫిట్ బుక్ చేయండి, కిందకు వస్తే మళ్ళీ యావరేజ్ చేద్దాం. ఎన్టీపీసీ కూడా మనకి ఈ రోజు బాగా పడిందండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఓపెన్ దగ్గర నుంచి చూసుకుంటే 381 ఓపెన్ అయితే 362 ఉంది. ఈ రోజు కొంచెం డౌన్ అయింది, కానీ
ఓవరాల్ గా అయితే చాలా బుల్లిష్ గా ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి, పర్వాలేదు. మళ్ళీ 440 వరకు వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఎన్టీపీసీలో. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి అంటారా వెంకట్ గారు? యాక్చువల్ గా అండి లాస్ట్ ఇయర్ 2025లో చూసుకుంటే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేసినాయండి. లార్జ్ క్యాప్స్ బాగా పర్ఫార్మ్ చేసినాయి 2025లో. సో అంతకుముందు 2023-24 ఏమో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ హవా బాగా నడిచింది. 2025కి వచ్చేసరికి లార్జ్ క్యాప్స్ వచ్చినాయండి. మళ్ళీ 2026లో మనకి మిడ్ క్యాప్స్ ముందుగా మనకి లీడ్ చేయడానికి అవకాశం కనిపిస్తుందండి. మిడ్ క్యాప్స్ అయితే మాత్రం బాగా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్మాల్ క్యాప్స్ నిదానంగా స్టార్ట్ అవుతాయండి. అయితే ఈ రోజు కనుక చూసుకుంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వచ్చేసి 3% మనకి పాజిటివ్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో మిడ్ క్యాప్స్ అయితే ముందు స్టార్ట్ అవుతాయి, మిడ్ క్యాప్స్ ని లీడ్ చేస్తా స్మాల్ క్యాప్స్ అవుతాయండి. 2026 మనకి 2025లో ఏదైతే లాసులు చూపించినాయో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ 2026లో పాజిటివ్ గా రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అలాగే ప్రస్తుత తరుణంలో సేఫ్ సెక్టర్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? సేఫ్ సెక్టర్ అనే దానికన్నా కూడా మనకి రిటర్న్స్ కొద్దిగా బెటర్ గా ఇచ్చే సెక్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫార్మా సెక్టర్ కింద మనం తీసుకోవచ్చు అండి. ఫార్మా అండ్ మెటల్ సెక్టర్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అబ్నార్మల్ గా రిటర్న్స్ ఇచ్చిన మెటల్ సెక్టర్ ఇయర్ కూడా మనకి రిటర్న్స్ అయితే ఇస్తుంది కానీ అబ్నార్మల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెటల్ సెక్టర్ అలాగే ఫార్మా సెక్టర్ ఈ రెండు కూడా కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే సెక్టర్లుగా మనం కన్సిడర్ చేయొచ్చండి. దీంతో పాటుగా డిఫెన్స్ సెక్టర్ అంటే ఇప్పటి వరకు డిఫెన్స్ సెక్టర్ లో మనకి చూసుకుంటే ఈ లాస్ట్ 2-3 మంత్స్ కొంచెం బ్యాడ్ గా అయితే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే డిఫెన్స్ స్టాక్స్ అన్ని. అయితే ఈ రోజు మనం చూసుకుంటే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ జిఆర్ఎస్సి కానీ మజ్డాక్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. సో డిఫెన్స్ సెక్టర్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మార్కెట్స్ రీసెంట్ గా 11% పడిపోయింది. ఈ సడన్ చేంజ్ ని ఎలా ఉపయోగించుకోవాలంటారు ఇన్వెస్టర్స్? మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం మేడం, ఎవ్రీ ఇయర్ మనకి కరెక్షన్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ దాన్ని చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు. కొత్తగా మార్కెట్లకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ రీసెంట్ గా పడిన ఒక విధంగా చెప్పాలంటే 11% కాదండి 15% పడిందండి నిఫ్టీ. సో ఈ 15% డ్రాప్ అనేది ఆఫ్టర్ కరోనా తర్వాత ఎవరైతే మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళకి చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఇంత పర్సెంటేజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకుముందు వరకు కరోనా అప్పుడు అంటే ఒక పాండమిక్ ఈవెంట్ అప్పుడు 30-40% పడింది, సరే అది పక్కన పెట్టేస్తే తర్వాత మనకి 15% అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళకి. కాకపోతే ప్రీవియస్ ఇయర్స్ మీరు గమనిస్తే అంటే బిఫోర్ కరోనా చూసుకుంటే మనకి చాలా సంవత్సరాలు నిఫ్టీ అనేది ఈ విధంగా కరెక్ట్ అవుతుందండి. 12%, 15%, 18% కామన్ గా కరెక్ట్ అవుతానే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈ కరెక్షన్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎవరైతే ఈ కరెక్షన్ టైంలో ఆల్రెడీ పొజిషన్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోని కూడా బాగా డ్రాడౌన్ అయ్యి ఉంటాయి. సో ఈ డ్రాడౌన్ ని మీరు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి ఉపయోగించండి. ఈ డ్రాడౌన్ లో ఎగ్జిట్ అవ్వద్దు, లాసులు బుక్ చేయదు. ఎందుకంటే మళ్ళీ రికవరీ అనేది ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ మీకు మా ఏప్రిల్ తర్వాత నుంచి రికవరీ జరుగుతూనే ఉంటుంది. మీరు ప్రీవియస్ హిస్టరీ చూసుకోండి. సో ఈ కరెక్షన్ మీరు ఏం చేస్తారంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే, అలాగే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఏప్రిల్ తర్వాత నుంచి ఎంటర్ అవ్వచ్చు అండి. ఏప్రిల్ తర్వాత మనకి ఏవైతే కంపెనీలు మనకి రిజల్ట్స్ అయితే ఇస్తాయో బెటర్ రిజల్ట్స్ ఇచ్చే కంపెనీల్లో మీరు పొజిషన్స్ అయితే ఏప్రిల్ తర్వాత నుంచి తీసుకోవచ్చు. రైట్, ఒక కాలర్ తీసుకుందామండి. శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్ లో. శ్రీనివాస్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, అడగండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ అనంతరాజు నాకు 400 షేర్స్ ఉన్నాయి సార్, అవి 700 లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా? అనంతరాజ్ ఎంతలో ఉన్నాయండి? 900 524 లో ఉన్నాయి సార్. 400 524 లో ఉన్నాయి. రీసెంట్ గా తీసుకున్నారా? అవును సార్. ఎప్పుడు ఫిబ్రవరి అట్లా తీసుకుని ఉంటారు? ఫిబ్రవరి అట్లా తీసుకున్నాను. రైట్ అండి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి, పర్లేదు. 442 లో ఉంది కరెంట్ ప్రైస్ లో, మీరు యావరేజ్ చేయొచ్చు. అలాగే శక్తి పంప్స్ 700 లో ఉన్నాయి సార్. శక్తి పంప్స్ 706 లో ఉన్నాయి. 400 షేర్స్ ఏమైనా యావరేజ్ చేయమంటారా? చేయండి. 490 లో ఉందిగా మనకి. యాక్చువల్ గా 490 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. సో ప్రైస్ కింద నుంచి పైకి మనకి రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి ప్రస్తుతం 490.05 లో ఉంది. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకో కాల్ రండి. వంశీ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వంశీ గారు నమస్తే అండి. కొంచెం ఇప్పుడు నాకు ఈ ఏబిడిఎల్ అండి. ఏబిడిఎల్ ఓకే, చెప్పండి. ఇది ఇంకా దగ్గర దగ్గర 24% దాకా మనకి పడిపోయింది. ఇప్పుడు అమ్ముకోవచ్చా లేకపోతే ఇంకా ఓన్ చేయాలా? 24% మైనస్ లో ఉన్నాము, ఏమన్నా యాడ్ చేయొచ్చు, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఓకే, మీరు ఎంతలో తీసుకున్నారండి? నేను తీసుకున్నది 574 లోనండి. 574 లో తీసుకున్నారు. ఇప్పుడు జనవరి ఆ టైంలో తీసుకున్నారా? అవునవునండి. ఓకే, ఇది చూసుకుంటే రీసెంట్ హై నుంచి దాదాపుగా మనకి 45% డౌన్ అయిందండి. ఓకే. సో లాస్ట్ ఇయర్ నవంబర్ 2025 నవంబర్ నుంచి కంటిన్యూస్ డౌన్ అయింది. అయితే
ఆల్మోస్ట్ బాటమ్ అయిందనే చెప్పుకోవచ్చు. సపోర్ట్ లెవెల్స్ నుంచి పెరుగుతుందండి. ఈ రోజు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 4% పెరిగిందండి. 420లో ఉంది ప్రస్తుతం. సో కరెంట్ ప్రైస్ లో కొంత యావరేజ్ చేయండి సార్. ఎల్ఐడి బ్రెండర్స్ కరెంట్ ప్రైస్ లో కొంత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. ఏదైనా 485 రూపాయలు దాటితే మాత్రం బాగా బుల్లిష్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 485 దాటినంత వరకు కూడా కొద్దిగా మనకి సెల్ ఆన్ రైజ్ లేదా కన్సాలిడేషన్ జోన్ లో ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే కరెంట్ ప్రైస్ లో కొంత యావరేజ్ చేయండి, ఎక్కువ వద్దు. రైట్. అలాగే వాట్ యు సే అబౌట్ ఐటీ సెక్టర్ సార్? ఐటీ సెక్టర్ ఈ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా మొమెంటం స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇయర్లీ రిజల్ట్స్ అయిన తర్వాత నుంచి మొమెంటం స్టార్ట్ అవుతుంది. ఐటీ ఇండెక్స్ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ బాటమ్ అయిందనే చెప్పుకోవచ్చు అండి. సో నిఫ్టీ ఐటీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ బాటమ్ అయింది. ఈ రోజు కూడా బాగానే పర్ఫామ్ చేసిందండి. ఈ రోజు కూడా చూసుకుంటే 1.8% పెరిగింది. సో లోవర్ లెవెల్లో చూసుకుంటే మనకి 28,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఐటీ ఇండెక్స్ కి. సో 28,000 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని తిరిగి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ రోజు అయితే 30,000 కూడా క్రాస్ అయింది, కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. కొద్దిగా కన్సాలిడేషన్ జోన్ లోనే ఉంది. ఏదైనా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మొమెంటం అయితే స్టార్ట్ అవుతుందండి. డెఫినెట్ గా మళ్ళీ ఐటీ సెక్టర్ మే జూన్ తర్వాత నుంచి పర్ఫార్మెన్స్ అయితే బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్. చెన్నై నుంచి ఇంకో కాల్ రండి. లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నేను పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ పూణే వాళ్ళ తీసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు తీసుకోవచ్చు అంటే రీసెంట్ గా ఫాల్ అయ్యాయి, జస్ట్ మార్కెట్ వల్ల ఫాల్ అయ్యాయండి, లేకపోతే స్టాక్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇప్పుడు రీసెంట్ ఫాల్ కాదండి. లాస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడే మీకు అలా 2025 ఆగస్టులో రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన రోజునే దాదాపుగా 20% ఫాల్ అయిందండి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, మీకు గుర్తుంటే 2025 ఆగస్టులో. అక్కడి నుంచి ఇంకా సస్టైన్ అవ్వలేకపోయిందండి. ఏదైనా 640 దాటినంత వరకు కూడా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 640 దగ్గర చాలా సార్లు రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేసింది కూడా ప్రైస్. సో ప్రస్తుత పరిస్థితుల్లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో ఎంట్రీస్ ఏమీ ప్లాన్ చేయొద్దండి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని మొమెంటం ఏదైనా స్టార్ట్ అవుతుందేమో చూద్దామండి. అలాగే పూనావాలా వచ్చేసి మనకి ప్రస్తుతం 382.60లో ఉంది. సో తీసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో పూనావాలాలో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే 430 దాటితే క్వాంటిటీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చండి. రైట్. అలాగే వెంకట్ గారు, ఈ ప్రెషియస్ మెటల్స్ మన గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మీరు ఏం చెప్తారు? సో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసి మనకి ప్రస్తుతం చూసుకుంటే గోల్డ్ ఆల్మోస్ట్ మళ్ళీ అప్ సైడ్ వచ్చేసిందండి. మొమెంటం 152,000 ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అంటే గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే గోల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. బయట మీకు ఫిజికల్ గా ట్రేడ్ అయ్యే గోల్డ్ ప్రైస్ వేరే ఉంటాయి. సో 152,000 అంటే దాదాపుగా రెసిస్టెన్స్ లెవెల్ వరకే వచ్చింది. కాబట్టి ఫ్రెష్ గా గోల్డ్ లో మీరు ఎవరైతే ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారంటే గోల్డ్ ఈటీఎఫ్లు కానీ లేదా గోల్డ్ ఫ్యూచర్స్ లో అట్లా ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు అయితే కొంచెం వెయిట్ చేయండి, ఆచితూచి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీస్ అయితే ప్రస్తుతం గోల్డ్ లో తీసుకోవద్దు. ఇక్కడ నుంచి పెరిగినా కూడా మాక్సిమం ఒక 7,000-8,000 వరకు పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఉందండి. ప్రస్తుతం గోల్డ్ లో అంత హెవీ క్వాంటిటీస్ లో వెళ్ళొద్దు. సిల్వర్ లో కొంచెం తక్కువ క్వాంటిటీస్ తో ఎంట్రీస్ తీసుకోవచ్చండి. ప్రస్తుతం 2,39,000 ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీస్ తో సిల్వర్ లో అయితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చండి. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి. రాజు గారు ఉన్నారు లైన్ లో. రాజు గారు. మేడం నమస్తే అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి. నమస్తే. నమస్తే సార్. హలో చెప్పండి రాజు గారు. చెప్పండి సార్. ఐఆర్ఎఫ్సి తీసుకున్నాం సార్ 175 దగ్గర. అది ఇప్పుడు యావరేజ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? చేయొచ్చా? ఎస్ అండి. ఐఆర్ఎఫ్సి 92 పైన క్లోజ్ అయితే మాత్రం మనకి బుల్లిష్ జోన్ లోకి వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ పరిస్థితుల్లో ₹92.03 ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడు కూడా 5.5% పాజిటివ్ లోనే ఉంది. సో యావరేజ్ చేయండి సార్ ఐఆర్ఎఫ్సి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, మార్కెట్ మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.